ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. నక్కం దొక్కొచ్చావు. అట్లుంటది మనతోని ముచ్చట. రేపు జరిగేది ఇవాళ చెప్పగలిగితే వాడు దేవుడు అవుతాడు. నేను దేవుడిని కాదు, నేను మనిషిని. రేపు జరిగేది ఇవాళ ఎట్లా చెప్పు. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? ఒరే అక్క రౌండ్ వేసుకోవడానికి వచ్చేసి నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఇదెక్కడ మాసరం మావా? మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. చేద్దాం, బాగా చేద్దాం, చేసేది కరెక్ట్ గా. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. అంటే నేను ప్రధాని కాపాడిపోయి వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను బీపీ పేషెంట్, నాకు అసలు కోపం రాదు. ఏం న్యాయం కూర్చోండి కూర్చోండి చాలు. మీరు ఆయన తీర్పు స్పందించేందుకే అర్థం పర్థం లేకుండా 199 మంది మమ్మల్ని మాట్లాడినారు. అడుగుతారు మీరే మాట్లాడినారు సార్ మమ్మల్ని. మమ్మల్ని మాట్లాడదానికి మీరు మాట్లాడు. శ్రీకాంత్, అరే విను, just get hell and heaven out of from me. Just అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీద. కాదు కాదు కాదు, నువ్వు తెలియకుండా ఊరికి ఏదో మాట్లాడితే కుదరదు. కాదు కాదు కాదు, తెలియకుండా మాట్లాడితే కుదరదు. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. ఓకే, నో యూస్. వాడు విండండి. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? 2009లో మళ్ళా కనిపించుకున్నాడు. నేను తప్పు మాట్లాడితే నన్ను క్షమించన్నా, నేను ఒప్పుకుంటా, నేను నీకే ఒప్పుకుంటా. ఆయన అయన్నొద్దు, పాయింట్కి రా. అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు. ఇప్పుడు నేను లోపలేం లేదు, డొల్లా. ఏం పాయింట్ పెట్టావా? అయ్యి బాబోయ్, నిజమే నమ్మ బుద్ధి కావట్లేదురా. మాకు తెలుసులేరా. నీ అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా, తీసుకొచ్చి ఇంకొక లొల్లిలో పెట్టిరున్నాను ఇప్పుడు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుగు. ఇదంతా ఏం లేదు, వేస్ట్. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.